జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సహజంగా అనేకమైనటువంటి సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లోని ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కదా, అక్కడ క్రైస్తవ యొక్క స్త్రీలు ఎక్కువగా ఏడుస్తూ కనిపిస్తారు. కొంతమంది మాత్రం పురుషులు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. జై శ్రీరామ్. కారణం ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడులు, శారీరకమైనటువంటి పరిణామాలు, ఆర్థిక సమస్యలు, చెప్పుకోలేనటువంటి సంఘటనలు, సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంచేత వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు తాము ఎందుకు ఏడుస్తున్నామో, తాము ఎందుకు దిగజారిపోయామో, ఎందుకు ఈ బాధలకు గురయ్యామో, ఎందుకు ఏడుస్తున్నాము అనే ఒక అనుమానము, ఒక అభిప్రాయం వాళ్ళకి రాదు. వచ్చినట్లయితే పూర్తిగా క్రైస్తవ్యాన్నే వదిలేస్తారు వాళ్ళు. క్రైస్తవ్యాన్ని వదిలేయడంతో పాటు తిరిగి మన సనాతన ధర్మంలోకి రావడం మనం చూస్తాం. మన హిందువులు జీవన విధానము, పనిచేసే విధానం, సంపాదించుకోవడం కదా, ఎవరికి దశమ భాగాలు ఇవ్వడం ఉండదు. గుళ్ళ గట్టుకెళ్ళి కానుకగేస్తారు. తర్వాత ఆ దేవతల యొక్క ఆశీర్వాదాలను బట్టి వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. ఎక్కడ ఏడవడం కానీ, ఆర్థిక సమస్యలతో ఎదుర్కోవడం కానీ ఇట్లా కనిపించవు. ఎప్పుడైతే క్రైస్తవం స్వీకరించారో అప్పుడు వారి యొక్క జీవితాలు దివాళా తీసినట్లయితే వాళ్ళకి అర్థం కాదు. అసలు ఎందుకు తాము అలాగ అయిపోయామనో తెలియదు. అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకునే పరిస్థితి వాడికి రాదు. వచ్చినా అందులోకి వెళ్ళి బయటికి రాలేరు. మీరు సాతాను శోధనకి పడిపోయారు, మీకు క్రైస్తవం విడిచిపెట్టేస్తే యొక్క దేవుని యొక్క శాపం వచ్చి, ఉగ్రత వచ్చి చనిపోతారు, నరకానికి పోతారని పాస్టర్లు విశ్వాసులను భయపెడతా ఉంటారు. నన్ను కూడా 10 విధాలుగా అదే భయపెట్టారు. నన్ను ఎన్నో చేశారు. అయినప్పటికీ కూడా నేను భయపడకుండా క్రైస్తవం నుంచి తిరిగి రావడం జరిగింది. ఆ యొక్క సంఘాలను ఎందుకు ఏడుస్తారంటే, ఉన్నవాడు తింటాడు, లేనోడు పస్తులు ఉంటాడు, ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కానీ అక్కడ వాడికి న్యాయం జరగదు. ధనవంతుడు పేదవానికి సహాయం చేసే స్థితి అక్కడ ఉండదు కదా. అంచేత అక్కడ ఏడుస్తూ ఉంటారు, సమాధానం ఉండదు. ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలంటే నా యొక్క ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మరొక షార్ట్ వీడియోలోని మనం కలుద్దాం.